హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనమును చూద్దామా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే, న్యాయమును జరిగించడము, కనికరమును ప్రేమించి దాన్ని జరిగించడము, దేవుని ఎదుట దీన మనస్సును కలిగి ఉండడము ఆయనకి ఇష్టమంట. ఈరోజు మనము దేవుణ్ణి సంతోష పెట్టాలని గొప్ప గొప్ప ఆఫరింగ్స్ ఇవ్వడము, లేదా మనం ఏదేదో ప్రయత్నించడము, మనుషుల దృష్టికి కూడా నేను చాలా భక్తులని పర్ఫార్మెన్స్ చేయడము, ఇది ఏది కూడా దేవునికి సంతోషాన్ని ఇవ్వదంట. నీవు అర్పించే బలులు కానీ కానుకలు కానీ అది ఏదైనా సరే దేవునికి సంతోషాన్ని ఇవ్వదంట. కానీ నీవు ఎప్పుడైతే దేవుని అందు భయభక్తి కలిగి సత్యమును ప్రేమించి దాన్ని జరిగిస్తావో, ఎప్పుడైతే నువ్వు న్యాయమైన మార్గంలో నడుచుకుంటావో, ఇతరులకు అన్యాయము చేయకుండా, కీడు చేయకుండా, ఇతరులను నష్టపరచకుండా, నీ మాటల చేత గాయపరచకుండా నీవు వారికి కనికరమును చూపిస్తావో, ప్రేమను చూపిస్తావో, జాలి కలిగి వారి పట్ల నడుచుకుంటావో, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి జీవిస్తావో, అప్పుడు దేవుని దృష్టికి ఇష్టలుగా ప్రియులముగా మనం ఉంటామంట. కాబట్టి ప్రియమైన వారలారా, న్యాయమైనది చేద్దాము, కనికరము కలిగి జీవిద్దాము, దేవుని దృష్టికి దీన మనస్సు కలిగి బ్రతుకుదాము, దేవుని యొక్క అనుగ్రహమును కృపను పొంది ఆయనను సంతోష పెడదాము. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.